గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఈ సన్నాహక కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, అందరికీ ప్రీతిపాత్రుడైనటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ బూరా వెంకటేశ్వరం గారు, వేదికను అలంకరించినటువంటి తోటి కల్లుగీత వృత్తి సంఘాల నాయకులు, బీసీ సంఘ నాయకులు జాజుల, కోడూరు సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు, తదితర మిత్రులారా, మనందరికీ సర్వాయి పాపన్న ఆదర్శనీయుడు, స్ఫూర్తిదాయకుడు, మార్గదర్శకుడు. అందరికీ మనకు తెలుసు చేయబట్టి ఆ విషయంలో ఆయన ఆదర్శాలని, ఆయన స్ఫూర్తిని, ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఏంటంటే, సమాజంలో ఒంటరిగా ఏ రాజ్యాన్ని కొట్టలేవు, ఏ సీటుని గెలవలేవు, దేన్ని నీవు సాధించలేవు. సాధించాలంటే, నిలబడాలనంటే, గోలకొండని కొట్టాలనంటే ఈ సామాన్య జనం, అణగారిన వర్గాలు, పేద వర్గాలని సమీకృతం చేసుకొని సాగరా బిడ్డ అని ఆయన తీసుకున్న ఆదర్శాన్ని ఇవాళ బీసీలు, బడుగు వర్గాలు వాటిని పాటించటమే మార్గదర్శనం. సర్వాయి పాపన్న చూపించినటువంటి ఆశయంగా భావించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ఒరవడిలనే ఎక్కడో కాదు, తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి గౌడ కులానికే కాదు, యావత్ భారతదేశంలో ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాపుడు, అట్లాగే ఝాన్సీ లక్ష్మీబాయిల కంటే ముందు తరాలకు భారతదేశంలో సామ్రాజ్యాలని, రాజాధీశులని ఎదుర్కొన్నటువంటి బడుగు వర్గాల బిడ్డ సర్వాయి పాపన్న. అందుకే ఆ స్ఫూర్తితోటే ఎక్కడో మట్టిలో పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలు నిజాం రాజరికానికి వ్యతిరేకంగా చుట్టుముట్లు సూర్యాపేట, నడమ, నల్లగొండ, దాని పడమర గోలకొండ కింద నీ కోరికర్తాంరో కొడుకు నైజాం సర్కారోడని కూలగొట్టిన చరిత్ర జనగామ బిడ్డలకున్నది, తెలంగాణకున్నది. ఆ ఒరవడలనే పుట్టిన ధర్మభిక్షం గారు 487 మంది మీద భారతదేశ పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ స్ఫూర్తితోటే మన మంత్రివర్యులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారికి 5,000 పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషో, స్కిల్డ్ యూనివర్సిటీలో వృత్తిదారులకు కావలసినటువంటి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమం రూపొందించి విజయవంతంగా నిర్వహించినటువంటి మన కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నది. థ్యాంక్ యూ అన్న. పెద్దలు కొంపల్లి వెంకన్న గౌడ్ గారిని